టాలీవుడ్ హీరో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రీసెంట్గా వచ్చిన మూవీ డాకు మహారాజ్. ఈ మూవీలో బాలయ్య సరసన జోడీగా ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం కోసం అభిమానులు కూడా ఒక రేంజ్లో ఎదురు చూశారు. ఫైనల్గా అంచనాలు అందుకున్న ఈ సినిమాని నెమ్మదిగా తెలుగుతో సహా ఇతర భాషల్లో రిలీజ్కి తీసుకొస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ప్రస్తుతం రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ని షేక్ చేసేలా వసూళ్ల సునామీ క్రియేట్ చేసింది. నార్త్ స్టేట్స్లో కూడా ఈ సినిమా మంచి అద్భుతమైనటువంటి వసూళ్లు తీసుకువస్తోంది. హిందీలో జనవరి 24 నుంచి థియేటర్స్లో బాలయ్య సందడి మొదలైంది. అక్కడ కూడా బాలయ్య బాబు తన సత్తా చాటారు వసూళ్ల పరంగా. నార్త్లో బాలయ్య బాబు సినిమాని బాగానే డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. నార్త్ నటీనటులు ఇందులో నటించడం, అక్కడ కొంత భాగం షూటింగ్ చేయడంతో చాలామందికి ఇది ఓన్ అయింది. తొలి రోజు 2.5 కోట్లు తీసుకువచ్చిన ఈ సినిమా రెండో రోజు 2,20,00,000, మూడో రోజు 2,10,00,000 తీసుకువచ్చింది. 4 రోజులకి 1,25,00,000 తీసుకొచ్చింది ఈ సినిమా. 5వ రోజు 60 లక్షలు, 6వ రోజు 40 లక్షలు, 7వ రోజు 36 లక్షలు, 8వ రోజు 30 లక్షలు తీసుకువచ్చింది. ఇక 10వ రోజు 21 లక్షలు తీసుకువచ్చిన ఈ సినిమా 11వ రోజు 18 లక్షల వసూళ్లు తీసుకువచ్చింది. హిందీ మార్కెట్లో ముంబైలో దాదాపు 1,80,00,000 రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇక 7% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి. సంక్రాంతి పండుగ బాలయ్యకు బాగా కలిసి వచ్చింది. మరోసారి డాకు మహారాజ్ సినిమాతో ఇది ప్రూవ్ అయింది. మాస్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుని సినిమా కలెక్షన్స్ ఒక రేంజ్లో తీసుకువస్తోంది. ఈ సినిమా గ్రాస్ వసూళ్లు చూస్తే మొత్తం వరల్డ్ వైడ్ తొలి రోజు 56 కోట్లు తీసుకొచ్చిన ఈ సినిమా 5 రోజులకి 114 కోట్ల వసూళ్లు వచ్చాయి. 10 రోజులకి 176 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది. 14 రోజులకి అంటే 2 వారాలు పూర్తయ్యేసరికి 223 కోట్లు తీసుకొచ్చింది. 20 రోజులకి 250 కోట్ల మార్కు దాటింది ఈ సినిమా. ఈ సినిమా కథ దాదాపు నార్త్లో జరగడం, ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్స్ నటించడంతో నార్త్లో కూడా మంచి ఆదరణ కనిపించింది. సినీ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం మరో 10 రోజుల వరకు హిందీ మార్కెట్లో ఈ సినిమాకి తిరుగులేదంటున్నారు. ఇప్పటికే 250 కోట్ల వసూళ్ల పరంగా గ్రాస్ వసూళ్లు ఈ సినిమాకి దాటాయి. తాజాగా ఈ ఏడాది అద్భుతమైన విజయంతో పాటు బాలయ్య బాబుకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అద్భుతమైన ఏడాది అంటూ బాలయ్య బాబుని ప్రశంసలతో పొగుడుతూ ఉన్నారు ఆయన అభిమానులు.